ఫ్యామిలీ స్టార్స్ లో మ్యారీడ్ వర్సెస్ బ్యాచులర్స్. కౌశిక్ గారు, పెళ్లి దానికి ఉండే ప్రాముఖ్యత ఏంటో చెప్పాలి. పెళ్లి అద్భుతం, పెళ్లి అపురూపం, పెళ్లి అమోఘం. ఇన్ని అబద్ధాలు ఆడాలంటే కష్టం కదన్నా. మీరు ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నానండి. పెళ్లి అంటే అస్సలు ఇంట్రెస్ట్ రాలేదు. నేను చేసుకోనండి. ఎందుకు? మీకు ఇంట్రెస్ట్ లేదన్నారు కదా. కేశిని గారు, మీరు చెప్పండి అసలు పెళ్లి గురించి. ఆవిడ బాగా చెప్తారు. చాలా బాగా. మంత్లీ 3 days అంట. మంత్లీ 3 days అంట. ఇది కడితే కట్టే గానీ ఈ గొడ్డలు ఎడవరకు ఆపు. కొంచెం పెద్ద తాడేసి కింద కట్టేవనుకో అయిపోయి. నేనేం తప్పు కానట్లే అన్న. నువ్వు ఎగురుతావు, దూకుతావు. ఒక్కోసారి గొడ్డలు పదునుండొచ్చు, మనం చెప్పలేము. పెర్ఫార్మెన్స్ సగం సగం అనుకున్నా, బట్టలు కూడా సగం సగం ఉన్నాయేంటి? నేను సగం బ్యాచులర్, సగం మ్యారీడ్. మధ్యలో ఏంటి పెన్షనా? కానీ ఇందులో హైలైట్ ఏంటి తెలుసా పవిత్ర? ఒక షూ, ఒక చెప్పు. కార్తీ, నీ ముందు ఏదో ఉండాలి కదా, ఏంటది? ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఏది ఒకసారి మామయ్య అన్నమ్మా. మామయ్య చాలా సెకలు ఉన్నారా నీలో? ఇవే తగ్గించుకుంటే మంచిది. తగ్గదమ్మా. బాబీ, ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబీ. టమాటాలు మీరు సీసాలు కొంటాం, మీ అయ్యా నగేసిని కొంటాం. ఒక నిమిషం మీరు. ఎందుకమ్మా, అది ఫ్రేమ్ కి బాగోదని చెప్పనే. పెళ్లి చేసుకోకపోతే ఏ స్ట్రెస్ ఉండదు. అది సో నో మ్యారేజ్. అమ్మ కడుపు చూస్తుంది, భార్య జేబు చూస్తుంది అంటారు. నేను నమ్మనది. భార్య కూడా కడుపు చూస్తుంది. కోవిడ్ టైంలో మనందరం ఖాళీగా ఉన్నాం. మా ఆవిడ జాబ్ చేస్తున్నప్పుడు ఇవాళ నేను గర్వంగా చెప్తా, ఆ 18 months నేను భోజనం చేశానంటే మా ఆవిడ శాలరీ. నా లైఫ్లో మా మదర్ ప్రాబ్లం స్టార్ట్ అయిన తర్వాత మా మమ్మీ ఏకైక కోరిక ఏంటంటే నా పెళ్ళి అవ్వాలని. మా అమ్మ ఉన్నప్పుడే నాకు పెళ్ళైంది. కానీ మా అమ్మ మిస్ అయిన తర్వాత మా అమ్మ నాకు ఎందుకు పెళ్లి చేసిందో అర్థమైంది నాకు. ఫ్యామిలీ స్టార్స్ ప్రతి ఆదివారం రాత్రి 7:30 గంటలకు మీ ఈటీవీలో.